ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. పిల్లలకు ఉపయోగపడే 4 మంచి మాటలు చెప్పారు. మీలాంటి వాళ్ళు ఓ 4 రోజులుంటే బాగుంటుందని మా అందరి ఉద్దేశం. ఉండే అవకాశం లేదమ్మా. ఈయనక్కడ లేరంటే పనులేం జరగవు. సరేలేండి వదిన గారు, కార్యక్రమానికొచ్చారు, అదే మాకు సంతోషం. మీరిలాగే సంతోషంగా ఉండాలి వదినగారు. ఇంటి కోడలైనా తను నా బిడ్డలాంటిదే. మా రోజాని మీరెలా ప్రేమగా చూసుకుంటున్నారో ఆ ప్రేమ ఎప్పటికీ అలాగే ఉండాలని మేం కోరుకుంటున్నాం. మనుషులని మాటలు మార్చలేకపోవచ్చు, ప్రేమలు మారుస్తాయమ్మా. ప్రేమగా ఉండండి. మా అత్తయ్యే ప్రాణం, నా ఇల్లే లోకమని మా రోజా ఆనందంగా మీతో కలిసిపోతుంది. తనకిప్పుడు వచ్చిన లోటేమీ లేదండి. తనని బాగా చూసుకుంటాం, మా బిడ్డలాగా చూసుకుంటాం. మీరు చూసుకుంటారన్నయ్య గారు. ఆడవాళ్లం కదా, చిన్న చిన్న అపార్థాలుంటాయి. అత్తగారి స్థానంలో ఉన్నప్పుడు మా కోడలు ఇలా ఉండాలి అలా ఉండాలి అని కొన్ని కట్టుబాట్లుంటాయి. కొట్టి చెబితే ఎందుకు చెయ్యాలి అనిపిస్తుంది. అదే మాట ప్రేమగా దగ్గరికి తీసుకొని చెప్తే ఇష్టం లేకపోయినా చెయ్యాలనిపిస్తుంది. ఆ రెండింటి తేడా అర్థం చేసుకుంటే ఏ ఇంట్లోనూ ఎలాంటి గొడవలు ఉండవు. చాలా బాగా చెప్పేవమ్మా. సరే జానకి, ఇక బయలుదేరదామా? సరే బావగారు, వీరు చూసుకుని ఈసారైనా ఓ 10 రోజులు ఉండేలారండి. తప్పకుండా. అమ్మా రోజా, వెళ్ళొస్తామమ్మా. అమ్మా నాన్న వెళ్తుంటే అలా డల్గా ఉండవేంటి? వాళ్ళని సంతోషంగా సాగనంపు. లేదులే అన్నయ్య గారు, ఇంతకు ముందే మాట్లాడాను. కోపం వచ్చినట్టుంది. కోపం ఎందుకు? మేం ఊరికి వెళ్తామంటే వద్దు అని గోల చేస్తూ ఉంటే అలా ఎలా కుదురుతుంది అని కొంచెం కటువుగా మాట్లాడాను. అందుకే మా కూతురు కొంచెం మా మీద అలిగిందిలేండి. బావుందమ్మా. మంచి మాటలు చెప్తే కూడా అలుగుతారా? తనంతేలేమ్మా. చూడమ్మా, ఆడపిల్ల జ్ఞాపకాలు పుట్టింట్లో ఎన్ని రోజులు ఉంటాయో తెలీదు. బహుశా కన్నవాళ్లు ఉన్నంతవరకు ఉంటాయి. కాని అత్తింట్లో పిల్లల వాళ్ల పిల్లలు, వాళ్ల పిల్లలు తరతరాలు మెట్టినిల్లే గుర్తుపెట్టుకుంటుంది. అందుకే ఆడపిల్లకి మెట్టినిల్లే పుట్టినిల్లు. మంచి కుటుంబం, మంచివాళ్లు, అణకువగా ఉండు. అత్తమామలు చెప్పింది విను. భర్తని గౌరవించు. నువ్వు సంతోషంగా ఉండాలి అంటే ఇంతకి మించి నువ్వు చెయ్యాల్సిందేమీ లేదు. ఇష్టం వచ్చింది చేసేది పుట్టినిల్లు, ఇష్టం లేనిది కూడా ఇష్టంగా చేసేదే మెట్టినిల్లు. నీ రాత నువ్వు ఎలా రాసుకుంటావో నీ చేతుల్లోనే ఉంది. వెళ్ళొస్తావమ్మా. వెళ్ళొస్తామండి. వస్తామండి. నమస్కారం. సరే బావగారు. మీరు వచ్చారు గాని ఈ పూజలు పునస్కారాల వల్ల మీకు మర్యాదలు కూడా సరిగ్గా చేసుకోలేకపోయాం. మర్యాదలదేముందండి, ప్రేమగా పలకరిస్తే అదే మర్యాద. మేమంతకు మించి ఏమీ కోరుకోవట్లేదు. వెళ్ళొస్తామండి. జానకి, పద. జాగ్రత్తగా ఉండమ్మా.
ఏం బాధపడకమ్మా, నీ మంచి మనసుకి ఎప్పుడూ మంచే జరుగుతుంది. జాగ్రత్తగా ఉండు. నువ్వు కూడా నా బిడ్డలాంటిదానివి. మీ నాన్న గురించి కంగారు పడకు, త్వరలోనే దొరుకుతారు. నన్ను ఈ ప్రాబ్లం నుంచి బయటపడే. నాన్న ఎక్కడున్నారో చెప్తాను. మళ్ళీ చేస్తాను. అక్క, నీ సమస్య తీరిపోయింది కదా, సంతోషమా? ఏంటి సంతోషం? నా కోసం తీసుకొచ్చావా? వాళ్ళతో నా మీద పగ తీర్చుకోవడం కోసం తీసుకొచ్చావా? నేను ఏం చేసినా నీకు ఎప్పుడూ మంచి చేశాను అని అనిపించదు కదా. సరే, ఇప్పుడేంటి? నా సమస్య తీర్చావని నీకు సన్మానం చేయాలా? నాకేం సన్మానం చేయాల్సిన అవసరం లేదు. నాన్న ఎక్కడున్నాడో చెప్పు చాలు. హో, గివ్ అండ్ టేక్ పాలసీలో నువ్వు హెల్ప్ చేసావు కదా, నేను మర్చిపోయానులే. మర్చిపోవడం ఏంటి? నువ్వు అడిగినట్టు నీ సమస్య తీర్చాను కదా. నాన్న ఎక్కడున్నాడో ఇప్పుడైనా చెప్పు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో ఏంటని తెలుసుకొని ఏం చేస్తావు నువ్వు? ఆయన ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉండడమే కదా నీకు కావాలి. వాళ్ళు ఆయనకి 3 పూట్ల తిండి పెట్టి మరీ హ్యాపీగా చూసుకుంటున్నారు. ఎవరో చూడ్డం కాదు, నేను నాన్నని చూడాలి. నాన్న ఎక్కడున్నాడో చెప్తావా లేదా? ఏంటి అరుస్తున్నావు? నేనేమన్నా నీ పని మనిషినా? నిజం బయట పెడితే నాలాగా పని మనిషిలా చేయడానికి కూడా పనికి రావు నువ్వు, అది తెలుసుకో. ఎక్కువగా మాట్లాడేవంటే. నువ్వు మర్యాదగా నాన్న గురించి చెప్పలేదు అనంటే అరవడం కాదు కదా, ఇంట్లో అందరిని పిలుస్తాను, గొడవ చేస్తాను.